area of the three adjacent faces of a rectangular box which meet in a corner of 12 centimeter square, 15 centimeter square, 20 centimeter square. Then the volume of the box. Okay ma? Yes sir. ఒక దీర్ఘ చతురస్రాకార యొక్క మూడు ప్రక్క తలాల ప్రక్క ముఖాల వైశాల్యాలు వరుసగా 12, 15, 20 సెంటీమీటర్ స్క్వేర్ అయితే సో అప్పుడు బాక్స్ యొక్క ఘనపరిమాణం ఎంత అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటో మనకి ఒక దీర్ఘ ఘనాకారము అంటే ఏంటో మనకి సో ఇక్కడ ఏంటో మనకి ఒక దీర్ఘ చతురస్రాకారం అంటే ఏంటో మనకు సో ప్రక్కముఖ తలాల యొక్క వైశాల్యాలు ఇస్తున్నాడు. ప్రక్కముఖం అంటే ఇప్పుడు ఏంటో దీర్ఘ ఘనం అంటే ఎలా ఉంటుంది మనకి ఇదే కదా మనకు దీర్ఘ ఘనం అంటే ఇదేంటేమో మనకు దీర్ఘ ఘనము. మనకు అడిగినట్టు ఘనపరిమాణం కావాలి. ఘనపరిమాణం అంటే ఏంటో మనకు లెంత్ బ్రెడ్త్ హైట్ కావాలి. బట్ ఇప్పుడు లెంత్ హైట్ బ్రెడ్త్ హైట్ మనం ఫైండ్ అవుట్ చేయకుండా సింపుల్ గా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడమ్మా. మనకి ఇదేంటి లెంత్, ఇదేంటమ్మా బ్రెడ్త్, ఇదేంటమ్మా హైట్. దీని ఏంటమ్మా మనకి ప్రక్క ముఖాల వైశాల్యాలు దట్ ఈజ్ ఏంటమ్మా మనకి ఇక్కడ సో ప్రక్కతలం అంటే దీని యొక్క వైశాల్యం ఏంటమ్మా L ఇంటూ B ఇస్తున్నారు. నెక్స్ట్ దీని యొక్క వైశాల్యం అంటే ఏంటమ్మా మనకు B ఇంటూ H. దీని పై యొక్క వైశాల్యం ఏంటమ్మా మనకు సో L ఇంటూ H. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా డైరెక్ట్ గా LB ఇంటూ నెక్స్ట్ ఏంటమ్మా BH ఇంటూ LH ఇవి మనకి. సో వీటన్నిటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటమ్మా L స్క్వేర్, నెక్స్ట్ ఏంటమ్మా B స్క్వేర్, నెక్స్ట్ ఏంటమ్మా H స్క్వేర్. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి L స్క్వేర్, నెక్స్ట్ ఏంటమ్మా B స్క్వేర్, H స్క్వేర్ వస్తుంది మనకి. H స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని మల్టిప్లై చేద్దాం. అంటే ఇప్పుడు L స్క్వేర్, B స్క్వేర్, H స్క్వేర్ ఈక్వల్ అయితే దెన్ LBH ఈక్వల్ ఏమవుతుందో మనకి ఆ ఇచ్చిన వాల్యూస్ కి ఏం ఫైండ్ అవుట్ చేయాలా రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ అవుతుంది. అంటే రూట్ వాల్యూ అంటే ఎంత మనకి డైరెక్ట్ గా రూట్ ఆఫ్ ఎంత మనకి 12 ఇంటూ ఎంత మనకి ఇక్కడ 15 ఇంటూ ఎంత మనకి ఇక్కడ 20. సో 12 ఇంటూ 15 ఎంత మనకు 180 ఇంటూ 20 ఎంత మనకు 3600. సో 3600 రూట్ ఆఫ్ 3600 అంటే ఎంత మనకి ఇక్కడ 60 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత మనకి ఇక్కడ 60 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. ఓకేమా. సో ఏంటమ్మా మనకి ప్రక్కముఖ తలాల వైశాల్యం ఇచ్చాడు LB, నెక్స్ట్ ఏంటమ్మా BH, LH. మరి ఘనపరిమాణం కావాలంటే డైరెక్ట్ ఏంటమ్మా మనకి ఇచ్చిన వాల్యూస్ రూట్ ఫైండ్ అవుట్ చేయండి డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి. ఓకేమ్మా 60 సెంటీమీటర్ క్యూబ్.